నీటి వనరులు పెంచి కరువును తరిమికొట్టాలన్న ప్రభుత్వ ఉన్నత లక్ష్యానికి కొందరు స్వార్థపరులు తూట్లు పొడుస్తున్నారు. ప్రకాశం జిల్లాలో ప్రజాప్రతినిధులు, గుత్తేదారులు కుమ్మక్కై నాసిరకం పనులు చేసి నిధులు స్వాహా చేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో నీరు చెట్టు పథకం కింద ఇప్పటి వరకు 157,57,00,000 రూపాయల విలువైన 3,047 పనులు చేశారు. 2015-16 నుంచి మొదలైన నీరు చెట్టు పనుల్లో మొత్తం 304 పనులు పూర్తి చేసి 488 లక్షల క్యూబిక్ మీటర్ల మేర పూడిక తీసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మంత్రి సిద్ధా రాఘవరావు ప్రాతినిధ్యం వహిస్తున్న దర్శి నియోజకవర్గంలో పెద్ద మొత్తంలో చెరువులు, వాగులు తవ్వకాలు చేపట్టారు. 624 పనులు చేసి అత్యధికంగా 45,87,00,000 ఖర్చు చేశారు. అది శమలూరు పోయే మా ఊరు లింగనపాలెం వచ్చే వాగు సార్. దానివల్ల ఏమి ఉపయోగం ఏం లేదు సార్. అందువల్ల దానికి ఉండే ఏమి మనకేం ఉపయోగం లేదు సార్. అంత పెద్ద వర్క్ చేశారు కదా మరి. చేశారు సార్. వర్షాలు పడ్డా కానీ నీళ్ళు నిలబడే ఉపయోగం ఏం లేదు సార్. ఏం చేస్తారు మీకు ఉపయోగం కావాలంటే? మాకు బాగా పెద్ద కుట్ల పడితే బాగుంటుంది సార్. అందువల్ల అయితే నీళ్ళు నిలబడతాయి సార్. దానివల్ల మనకేం ఉపయోగం ఏం లేదు సార్. తీసుకుంటే పోతుంటాయి, నీళ్ళు వెళ్ళిపోతాయి. తీయపైన పోతుంటాయి కానీ మామూలుగా ఎక్కువ వచ్చినప్పుడు మైనంగా పోతుంటాయి. ఈ చెరువు అలుగు బారినప్పుడు మామూలుగా వెళ్ళిపోతుంటాయి. జీవులుగా వంకాలు పోతుంటాయి కానీ వంకబడి తీస్తే బాగా పోతాయి. అది తీస్తే బాగా వెళ్తాయి నీళ్ళు. అది చెరువులు ఉన్నాయా? చెరువులు ఏమి లేవు, వాగే దోరపాగు. దర్శి నియోజకవర్గంలో అవసరం లేని చోట కూడా పనులు చేపట్టి ప్రభుత్వ ఆశయానికి గండి కొట్టారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ముండ్లమూరు మండలంలో పులిపాడు చెరువుకు నీరొచ్చే ప్రధాన కాల్వలను వదిలేసి దిగువకు నీరు పోయే కాల్వను బాగు చేశారు. దీని కింద 1 ఎకరం కూడా ఆయకట్టు లేదు. తాళ్లూరు మండలంలోని దాదానాడు చెరువు, తూర్పు వీరాయపాలెం పదకమూరు చెరువు వాగుది ఇదే పరిస్థితి. దోసకాయలపాడు వాగు పనులు తూతూ మంత్రంగా చేస్తున్నారు. బొట్లపాలెం దోర్నవాగులో గతంలో జరిగిన ఇసుక తవ్వకాల పనులనే నీరు చెట్టు కింద చూపి 80 లక్షలు కాజేశారు. దర్శికి సమీపంలోని వర్షపు నీరు వచ్చే అవకాశమే లేని సాయినగర్ వాగులో 10 లక్షల రూపాయలతో మట్టి తీశారు. చెందలూరు వాగుది ఇదే పరిస్థితి. లింగనపాలెం నుంచి తుమ్మిదెలపాడు వరకు ఉపయోగం లేని 15 కిలోమీటర్ల మేర కాల్వను బాగు చేశారు. అంతా అవకతవకలుగా, క్వాలిటీ లేకుండా అవినీతితోటి ఎక్కువ జరిగింది. కంపల్సరీగా దాన్ని ఏం చేస్తారంటే సర్వే చేసి మనకున్న బౌండింగ్ మీద వరవలు వేసుకోవటం, ఆ కట్టకి తండుగా మట్టి పోసుకోవటం, అవి చేసుకుంటే చెరువుకి ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉపయోగపడతాయి. అంతేగాని ఏడ అంతా బిల్లుల కోసమను, గ్రాంట్ల కోసం పెట్టుకోవటం అని ఏడాడనో అవసరం లేని కాడ చేయటం. ఉదాహరణకు మేము పంగులూరు మండలంలో నిన్న పరిశీలన చేశాము. మేము ఆ వర్క్ ఐడి తీస్తే దాన్ని కాలువలో చేసినట్టు రికార్డులో ఉంది. అక్కడ మాత్రం ఎటువంటి పని జరగలేదు. అదే రకం కొన్ని మండలాల్లో బయలుకురులో కానీ సంతమాలు ఈ ప్రాంతంలో కూడా వర్కులు చేయకుండా చేసినట్టు నాయకులు, అధికారులు అందరూ కుమ్మక్కయ్యి వాళ్ళ పర్సెంటేజ్ తీసుకొని మొత్తం బిల్లులు చేసుకున్నట్టు కూడా మా పరిశీలనలో తేలింది. గతంలో ఉపాధి హామీ పథకం కింద చేసిన పనులనే తిరిగి నీరు చెట్టు కింద చేపట్టినట్లు రికార్డుల్లో చూపి ప్రభుత్వ నిధులు కాజేశారు. అద్దంకి నియోజకవర్గంలోని వైదెన చెరువులో గతంలో జరిగిన పనుల్ని నీరు చెట్టు కింద నమోదు చేసి 30 లక్షల రూపాయల నిధులు కాజేశారు. మార్కాపురం నియోజకవర్గంలోని గొల్లపల్లి చెరువు తవ్వకంలోనూ ఇవే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గిద్దలూరు నియోజకవర్గంలో 1 కోటి రూపాయల వరకు అక్రమాలు చోటు చేసుకున్నట్లు స్థానిక ప్రజాప్రతినిధులే చెబుతున్నారు. నీరు చెట్టు కింద చేపట్టిన చెరువుల్లో పూడికతీత పనుల్లో కూడా స్వాహా పర్వాన్ని కొనసాగించారు అక్రమార్కులు. పూడిక తీసిన మట్టి రైతుల పొలాలకు తోలుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. దీన్ని ఆసరా చేసుకుని ఒక్కో ట్రక్కుకు 120 నుంచి 150 రూపాయల వరకు వసూలు చేశారు. జిల్లా వ్యాప్తంగా 50 కోట్ల రూపాయల వరకు అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది. పర్చూరు నియోజకవర్గం నూతలపాడులో బురకాయకుంట చెరువు మట్టి అమ్మకాలు జోరుగా సాగుతున్నా పట్టించుకున్న నాథుడే లేడు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు అక్రమాలపై తగిన విచారణ చేస్తే దోపిడీ పూర్తి స్థాయిలో వెలుగు చూసే అవకాశముంది.